హల్లెలూయా. అందరూ నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున మీ మాటలు వినటానికి నేను వచ్చింటున్నాను. నాతో మాట్లాడండి. మా జీవితానికి సరిపడినటువంటి మేలు కలిగించినటువంటి మీ వాక్యాన్ని నాకు అనుగ్రహించమని యేసయ్య నామమున అడిగి ప్రార్థించి పొంది ఉంటున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. లాస్ట్ వీక్ ఎంతమంది అటెండ్ అయ్యారు? లాస్ట్ వీక్ ఈ వాక్యం ఎంతమంది విన్నారు? వెరీ బ్లెస్డ్. సింపుల్ ఉంది కదా లాస్ట్ వీక్. ఈరోజు కూడా విల్ థింక్ ఆఫ్ ది సేమ్ థింగ్. ఓకే. సో అపోస్తల కార్యములు 13వ అధ్యాయం 38వ వచనం. పౌలు ఏం బోధించిండు అనేది మనం ఆలోచించాం. పరిశుద్ధుడైనటువంటి పౌలు, అపోస్తలుడైనటువంటి పౌలు, అపోస్తలందరిలోకి టాప్ అపోస్తలుడు ఎవరంటే, కెప్టెన్ ఆఫ్ అపోస్తల్స్ ఎవరంటే పౌలు అనే అంటాను నేను. ఈ పౌలు ఏమి బోధించాడు అంటే, మనం గమనిస్తున్న మాట ఏంటంటే, బీ ఇట్ నోన్ unto you therefore men and brethren that through this man is preached unto you forgiveness of sins. మనం యాక్చువల్లీ ఇది ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ అనేది చూసాం, కానీ ఉన్న యాక్చువల్ స్క్రిప్ట్స్లో ఉన్న మాట ఏంటంటే రెమిషన్ ఆఫ్ సిన్స్ అనేది ఉంది. రెమిషన్ ఆఫ్ సిన్స్, ఇక్కడ ఉండాల్సిన పదం ఏంటంటే రెమిషన్ ఆఫ్ సిన్స్. రెమిషన్ అంటే ఏంటి అంటే, లాస్ట్ వీక్ నేను చెప్పాను డిఫరెన్స్ బిట్వీన్ ఫర్గివ్నెస్ అండ్ జస్టిఫికేషన్ కదా. రెమిషన్ అంటే జస్టిఫికేషన్ అని అర్థం. హల్లెలూయా. ఆమేన్. ఫర్గివ్నెస్, క్షమించబడడం అంటే ఏమర్థం అంటే, నువ్వు తప్పు చేసినావు అయితే నీకు శిక్ష పడదు. నువ్వు తప్పు చేసినప్పటికీ కూడా నీకు శిక్ష పడదు, కానీ నీకు మాత్రము తెలుసు, ఎదుటి వ్యక్తికి కూడా తెలుసు నువ్వు తప్పు చేసావు అనేటువంటి ఆ మాట నీ మీద నుంచి పోలేదు, కానీ నీకు శిక్ష పడటం లేదు. అర్థమైందా? నువ్వు తప్పు అయితే చేసావు కానీ నీకు శిక్ష పడదు. రెమిషన్ ఆఫ్ సిన్ అంటే ఏంటంటే, యేసయ్యలో మనకు ఉన్నది ఏంటంటే, వీ హ్యావ్ గాట్ రెమిషన్ ఆఫ్ సిన్స్. జస్టిఫికేషన్ మీనింగ్ ఏంటంటే, నువ్వు పాపం చేసావు అనేటువంటి అకౌంటే నీ మీద ఉండదు, కొట్టి వేయబడి ఉంటుంది. హల్లెలూయా. ఆమేన్. నువ్వు తప్పు చేసినావు అయితే నీకు శిక్ష పడదు అనడం మేలా, అసలు నువ్వు తప్పు చేసినట్టే లేదు అని రికార్డు ఉంటే మేలా? విచ్ ఈస్ బెటర్? తప్పు చేసినట్టు రికార్డు లేకుంటేనే బెటర్. హల్లెలూయా. యేసు ప్రభు కూడా, దేవుడు, తండ్రి అయిన దేవుడు కూడా మన కోసము ఆయన కృపను చూపించి ఇచ్చిన పదం ఏంటంటే, ఇక్కడ యేసు క్రీస్తులో మనకు, ఆయన ద్వారానే మనకు పాప క్షమాపణ కాదు, పాప ప్రోక్షణం. ఇట్స్ రెమిషన్. మనల్ని అంటే, నువ్వు పుట్టినప్పటి నుంచి బ్రదర్, నేను పుట్టినప్పటి నుంచి కొన్ని లక్షల కోట్ల పాపాలు చేసింటాను బ్రదర్, వాస్తవమే చేసిండొచ్చు, కానీ నువ్వు యేసుక్రీస్తు నమ్ముటయందు, నువ్వు ఎప్పుడైతే ఏ క్షణాన నువ్వు యేసుక్రీస్తు మీద నమ్మకం పెట్టావో, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకున్నావో, ఏ రోజున నువ్వు దేవుడు మృతులలో నుండి ఈయన లేపిండు అని నువ్వు ఆయన మీద విశ్వసించినావో, ఈయన లోకానికి వచ్చింది నా పాపాలు మోయడం కోసమే, నా శాపాన్ని మోయడం కోసమే, నా యొక్క రోగాన్ని ఆయన మీద భరించిండు, నా యొక్క అవమానాన్ని ఆయన సహించిండు, న్యాయంగా నా మీదకి రావాల్సిన శిక్షను ఆయన అనుభవించిండు అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతున్నావో, ఆ రోజున ఏమవుతుందంటే, నీ చిన్నప్పటి నుంచి 1,00,000 కోట్ల ఎన్నున్నాయో లెక్కలు తెలియదు, కానీ అవన్నీ లెక్కలు ఉంటాయి. ఆ లెక్కల చిట్టి మొత్తం తీసివేయబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ వాక్యము, దిస్ ఇస్ ది వర్డ్ ఆఫ్ గ్రేస్. హల్లెలూయా. నేను దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుడు నాకు ఈ యొక్క వాక్యాలు నాకు చూపించిన తర్వాత, నేను ఎప్పుడైతే దేవునిలో నేను ఎదుగుతూ ఉండినానో, ఐ బిలీవ్డ్ ఆల్ దీస్ థింగ్స్. అయితే దేవుడు నాకు చెప్పిన మాట ఏంటంటే, వెన్ యు ఆర్ ప్రీచింగ్ దీస్ థింగ్స్, ఇటువంటి మాటలను బోధించేప్పుడు ఖచ్చితంగా శ్రమ అనేది వస్తుంది. శ్రమ అంటే భయపడకండి. శ్రమ అంటే ఏ శ్రమ అని చెప్తా. శ్రమ అంటే ఏదో మనకేమో అయిపోతుంది కాదు. శ్రమ అంటే ఏంటంటే, మనుషుల నుంచి వ్యతిరేకత వస్తుంది. ఎవరు మనుషులు, ఎటువంటి వ్యక్తుల నుంచి మనకు వ్యతిరేకత వస్తుంది అంటే, యేసు ప్రభు తన గురించి చెప్పాడు. యేసు ప్రభు ఈ భూమి మీద ఆయన నడుస్తున్నప్పుడు, ఈ భూమి మీద ఆయన బోధిస్తున్నప్పుడు, యేసు ప్రభు మాట్లాడింది కూడా మంచి మాటలే. ఆమేన్. యేసు ప్రభు చేసినవన్నీ మంచి బోధలే చేశాడు. అయితే యేసు ప్రభు యొక్క మాటలు ఎవరు స్వీకరించారు అంటే, చాలామంది స్వీకరించారు, కానీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎప్పుడు స్వీకరించలేదు. వాళ్ళు ఎవరు వాళ్ళు? పరిసయ్యులు. అందరూ చెప్పండి, ఎవరు వాళ్ళు? పరిసయ్యులు. ధర్మశాస్త్రాన్ని బాగా అవపోషణ పట్టినటువంటి వాళ్ళు. ఆమేన్. ధర్మశాస్త్రాన్ని A to Z చదివినటువంటి వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు మాత్రము యేసు ప్రభుని ఎప్పుడు అపోజ్ చేశారు. ఆమేన్.
ధర్మశాస్త్రాన్ని బాగా చదివినారు, ముందు నుంచి చివరి వరకు చదివారు, కానీ ధర్మశాస్త్రం రాసిన వ్యక్తి ఎదుర్కొంటే ఆయన గుర్తుపట్టుకున్నారు. వీళ్ళు ఎంత మూర్ఖత్వము! అయితే ఈ యొక్క గాస్పల్ యేసు ప్రభు, దిస్ ఇస్ కాల్డ్ లీగలిజం. లీగలిజం అంటే ఏంటంటే నువ్వు మంచి చేయి నీకు మంచి వస్తుంది, నువ్వు మంచి చేస్తే నీకు మంచి జరుగుతుంది, నువ్వు చెడు చేస్తే నీకు చెడు జరగాల్సింది. లీగలిజం. లీగలిజం అంటే లీగల్గా ఏం జరగాల? తప్పు చేసిన శిక్ష పడాలా. దట్ ఈస్ లీగలిజం. మెనీ క్రిస్టియన్స్ స్పీక్ ఆఫ్ లీగలిజం. ఈ లీగలిజం అనేది ఈ యొక్క పరిసయ్యుల కళ్ళకు గంతలు కట్టిపడేసింది. వాళ్ళు ఈ యొక్క ధర్మశాస్త్రం తప్పు చేస్తే చచ్చిపోవాలా, చంపేయాల్సిందే. పాపంలో పట్టుబడిన స్త్రీ రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం మనం చంపాలా. దట్ ఈస్ లీగలిజం. మనం ఏదైనా తప్పు జరిగితే దానికి వెంటనే శిక్ష వేయాలా. లీగలిజం. అయితే యేసు ప్రభు యొక్క బోధలను అంగీకరించింది ఎవరు అంటే, ఎవరు అంగీకరించినారంటే వ్యభిచారులు, సుంకరులు, జాలర్లు, చదువు సామాన్లు లేనటువంటి జాలర్లు. ధర్మశాస్త్రం గురించి వీళ్ళకేమీ తెలియదు. యేసు ప్రభు ఏం చెప్తే సంతోషంగా దాన్ని స్వీకరించినారు. వాళ్ళ జీవితాలు అద్భుతాలు చేస్తున్నారు. అద్భుతాలు జరుగుతున్నాయి. మీరు ఎక్కడన్నా బైబిల్లో చూసారా పరిసయ్యునికి ఒక అద్భుతం జరిగిందని? పరిసయ్యుడు ఎవరికైనా ఒక అద్భుతం జరిగింది చూసారా? పరిసయ్యుల జీవితంలో ఎక్కడ అద్భుతం జరగల. కానీ మీరు గమనించండి, ఈ యొక్క కష్టంలో ఉన్నటువంటి ఈ యొక్క సంఘం నుంచి వెలివేయబడినటువంటి వాళ్ళు, ఆమేన్, ఈ యొక్క ఏమంటారు వ్యభిచారంలో పట్టుబడినటువంటి ఇటువంటి వాళ్ళ జీవితాల్లో యేసు ప్రభు అద్భుతాలు చేస్తూ వచ్చాడు. అద్భుతాలు జరిగినాయి వాళ్ళ జీవితంలో. హల్లెలూయా. వాళ్ళు మాత్రమే యేసు ప్రభును ఎంటర్టైన్ చేసింది. మిగతా వాళ్ళు యేసు ప్రభు మాటలకు అడ్డం వచ్చినారు. చాలా మంది అడ్డుపడ్డారు. ఆమేన్. కొన్నిసార్లు మీరు అనొచ్చు, దేవుని నుంచి ఏదైనా వాక్యం వస్తే డివిజన్ ఉండదు. ఇటువంటిది కూడా సైతాన్ పెట్టింది లోకంలో. ఇంకో డాక్టర్ వచ్చింది ఏమంటే, దేవుని వాక్యము, దేవుని నుంచి వాక్యం వచ్చినట్లయితే అదందరినీ కలుపుతుంది కానీ డివైడ్ చేయదు అనేటువంటి మాట పెట్టింది. రైటా రాంగా? రైటా? డివిజన్ ఉండదు. దేవుని నుంచి మాట వస్తే డివిజన్ ఉండదు. ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలో మనం చూసాం. పౌలు ఈ యొక్క బ్యూటిఫుల్ మెసేజ్ చెప్పిన తర్వాత 13వ అధ్యాయంలో 42వ వచనం గమనించండి. వారు జనులు వేడుకోరు. ఒక్క నిమిషం. ఈ మాటలు ఏ మాటలు అవి? ఏ మాటలు? యేసుక్రీస్తునందు విశ్వసించినట్లయితే మీ పాపాలన్నీ క్షమించబడ్డాయా? మీ పాపాలకు లెక్క లేదు, అకౌంట్ లేదు. హల్లెలూయా. దట్ ఈస్ వాట్ హి వాస్ ప్రీచింగ్, రెమిషన్ ఆఫ్ సిన్స్. లేదు అని చెప్పేసరికి ఈ మాటలకు అయ్యా నెక్స్ట్ వారం కూడా, నెక్స్ట్ విశ్రాంతి దినంన మళ్ళీ అందరం కలుస్తాం కదా, అప్పుడు కూడా సేమ్ ఇదే చెప్పండి అయ్యా. వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళు విన్నారు. వాళ్ళు ఏమంటే నెక్స్ట్ వారం కూడా ఇదే చెప్పండి. ఎందుకు అంటే ఆ నెక్స్ట్ వచనం మనకు తెలుస్తుంది. 44వ వచనం మనం గమనించినట్లయితే చూడండి. మరుసటి విశ్రాంతి దినంలో దాదాపుగా దే వర్ వెరీ గుడ్ క్రిస్టియన్స్. విన్నారా వీళ్ళందరూ? అరే, ఈ యేసు ప్రభువును విశ్వసించినట్లయితే పాపాలన్నీ ఇంకా ఉండవా, అకౌంట్ ఉండదా? నేనే కాదు వినాల్సింది, నా పక్కింటి వాళ్ళకి చెప్పాలా, నా ఆ ఇంటి వాళ్ళకి చెప్పాలా, ఈ ఇంటి వాళ్ళకి చెప్పాలా, అందరికీ చెప్పి ఊరు మొత్తం వచ్చేసినారంట. హల్లెలూయా. వాళ్ళు గుడ్ క్రిస్టియన్సా, గుడ్ పీపులా? అప్పుడు మనం ఏమైండాలా? మనం కూడా గుడ్ పీపుల్. హల్లెలూయా. మనం కూడా పిలిచి చెప్పాలా. వీళ్ళు ఏం చేశారంటే ఇట్ వెంట లైక్ వైల్డ్ ఫైర్. అడవిలో అగ్గి అంటుకుంటే ఎట్లా అంటుకుంటుంది? పట 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 వెళ్ళిపోతుంది. వారం లోపల ఊరంతటికి తెలిసిపోయింది, ఈ యొక్క ఆ విశ్రాంతి దినమున పలానా వాళ్ళు వచ్చారు, వాళ్ళు చెప్పే మాటలు అసలు ఎక్కడ వినలేదు, ఇటువంటి మాటలు మనము వినాల్సిందే, రావాలా అని చెప్పి వాళ్ళందరికీ చెప్పేసరికి ఊరంతా కూడా తరలి వచ్చేసింది. హల్లెలూయా. ఆ ఊరి పేరు అంటియోక్ అయ్యా ఊరు, పట్టణం ఊరందరూ వచ్చేసారు. వచ్చేసిన తర్వాత మీరు బాగా గమనించండి, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు అప్పుడు కూడా. ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్కు అస్సలు మింగుడు పడలేదు వాళ్ళకు. హల్లెలూయా. దే ఆర్ కాల్డ్ రిలీజియస్ మాఫియా అంటారు వాళ్ళను. మతానుసారమైనటువంటి మాఫియా. వాళ్ళు ఎందుకు నచ్చలేదంటే వాళ్ళకు పౌలు చెప్పే మాటలను గురించి 40th వర్స్ చూడండి, 40వ వచనం చూడండి ఏముంది. 13వ అధ్యాయం 40వ వచనం ఏముంది? 39th ఎండింగ్ లో ఉంటుంది తెలుగులో అయితే.
తర్వాత ఓకే, వదిలేసేయండి. యాక్చువల్లీ ఇక్కడ మనకు ఇంగ్లీష్లో మనం గమనించినట్లయితే అక్కడ ఉండే మాట ఏంటంటే దేవర్ ఈ యొక్క పరిసయ్యులంతా ఏమైందంటే దేవర్ ఫిల్డ్ విత్ ఎన్వి. ఎన్వి అంటే వాళ్ళకు అసూయ కలిగిందంట. ఎందుకు అసూయ కలిగింది? అసూయ కలిగి పౌలు బోధించే బోధలను అడ్డుకుంటూ ఉండినారు. దేవర్ కాంట్రాడిక్టింగ్. సెకండ్లీ ఏం చేశారంటే బ్లాస్ఫమింగ్, దేవదూషణ చేస్తుంటున్నారు. ఎంత కోపం వచ్చిందంటే ఎందుకు వీళ్ళకి అసూయ వచ్చింది? ఎందుకు అసూయ వచ్చిందంటే మేము ఇంతకాలం ధర్మశాస్త్రాన్ని పట్టుకొని మేము ఉన్నాము, మేము ఇంతకాలం నీతి క్రియలు చేసుకుంటూ వచ్చినాము. మేము ఎన్నో మంచి కార్యాలు చేసాం, ఎన్నో అవకాశాలు వచ్చినాయి మేము చెడు పనులు చేయడానికి, కానీ మేము చాలా జాగ్రత్త పడి మేము నీతిమంతులుగా బతికినాము. అటువంటిది ఏం లేదు, ఊరికనే విశ్వాసాన్ని చెప్పేసి విశ్వసిస్తే అంతా నీతిమంతులు అయిపోతారని చెప్పేసి కొత్త పదం తీసుకొచ్చేసినారు వీళ్ళు. అర్థమవుతుందా? వీళ్ళు ఏం పని చేయలేదు, మేము ఇంతగా కష్టపడ్డాము, మేము సొంతంగా మేము ఎంతో కష్టపడి ఈ నీతిమంతులనే స్టేటస్ మేము తెచ్చుకున్నాము. అటువంటిది వీళ్ళు ఏ పని చేయకుండా నీతిమంతులము అని అనిపించుకుంటున్నారే అనేది అది మింగుడు పట్టడం లేదు వాళ్ళకు. హల్లెలూయా. డూ యు నో ది డిఫరెన్స్? రిలీజియన్, మతం అనేది ఏ రోజుకు ప్రతిరోజు కూడా దేవుని యొక్క వాక్యానికి అడ్డంగా వస్తుంటుంది. మొన్న రీసెంట్గా మా ఇంటికి ఒక చర్చ్ వాళ్ళు వచ్చారు. ఈ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్కి సంబంధించి ఒక ప్రోగ్రామ్ అంతా వేశారు. ఆ ప్రోగ్రాంలో ఒక లెఫ్ట్ సైడ్ కాలం అంతా కూడా ఏం రాశారంటే పదాజ్ఞలు రాశారు. అవసరమా పదాజ్ఞలు? అవుట్డేటెడా ఉందా? ఇంకా అవుట్డేటెడ్. హెచ్ఫామ్కి తెలుసు కదా అవుట్డేటెడ్ అని. అవుట్డేటెడ్. అయితే ఈ రోజుకు ఆ పదాజ్ఞలను స్పెసిఫిక్గా పెడుతున్నారు. ఎందుకంటే స్వనీతి, మేము ఈ ఆజ్ఞల ప్రకారం చేస్తాము. అయితే వీళ్ళు కొత్తగా వచ్చి ఈ ఆజ్ఞలు ఏం లేవు, ఈ యేసుక్రీస్తు మీద విశ్వాసం ఉంచితే చాలు అనేది బోధిస్తున్నారు అనేటువంటి ఆ యొక్క అక్కసుతో వాళ్ళు వీళ్ళని అడ్డుకుంటూ వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవదూషణ కూడా చేసినట్లు మనం బైబిల్లో చూస్తుంటున్నాం. దే ఆర్ కాల్డ్ లీగలిస్టిక్ పీపుల్. వీళ్ళు ఏం చేస్తారంటే మతాన్ని కాపాడాలా అనే ఉద్దేశంతో ధర్మశాస్త్రాన్ని కాపాడాలని, అందుకే చెప్తున్నా, ధర్మశాస్త్రం అంతా చదివినారు, ధర్మశాస్త్రం రాసిన యేసు ప్రభు ఎదురుగుంటే కూడా వీళ్ళని పట్టించుకోవటంలా. యేసు ప్రభు రాసిన ధర్మశాస్త్రాన్ని. హల్లెలూయా. ఎందుకంటే సొంత ఎఫర్ట్స్, మేము సొంతంగా మంచి పనులు చేసి మేము నీతిమంతులమైనాము. ఇతరులు ఏం చేస్తున్నారు? వీళ్ళంతా యేసుక్రీస్తును అంగీకరించామని చెప్పి పాపులు అప్పుడప్పటి వరకు వ్యభిచారంలో ఉన్న వ్యక్తి యేసుక్రీస్తును అంగీకరించినారు, వెంటనే వాళ్ళు నీతిమంతులు అయిపోయినారు. అది చూసినప్పుడు అటువంటి బోధ వీళ్ళు విన్నప్పుడు నాకు మింగుడు పట్టడం లేదు. హల్లెలూయా. దేర్ వాజ్ ఎ డివిజన్. దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే దేర్ వాజ్ ఎ డివిజన్. హల్లెలూయా. ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు ఆజ్ఞలను మరి ఇంకా ఎక్కువ ఆజ్ఞలు ఇవ్వడానికి రాలేదు. యోహాను 10:10 ఏం చెప్తుందంటే దొంగతనమును హత్యయు నాశనము చేయటకు వచ్చును, కానీ నేనైతే గొర్రెలకు ఏమియడానికి వచ్చాడు? జీవం కదా. లైఫ్ మోర్ అబండెంట్లీ. ఇంగ్లీష్లో చూస్తే లైఫ్ అండ్ గివ్ ఇట్ మోర్ అబండెంట్లీ. నేను సమృద్ధిగా జీవాన్ని ఇవ్వడానికి గొర్రెల కోసం నేను వచ్చానని యేసు ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. ఎప్పటికైనా గమనించండి, దేర్ వాజ్ ఎ డివిజన్. పౌలు ఏమైనా తప్పు బోధించాడా? పౌలు దేవుని వాక్యాన్ని బోధించాడు, కానీ దేర్ వాజ్ ఎ కాంట్రడిక్షన్. వాళ్ళకు మధ్యన ఒక డివిజన్ ఏర్పడుతుంది. ఫరిసయ్యులు వాళ్ళంతా కూడా దీన్ని కాంట్రడిక్ట్ చేస్తున్నారు. ఇది తప్పు అని ఆ రోజు నుంచి మొదలు పెట్టింటారు. హల్లెలూయా. వీళ్ళందరూ ఏం చేశారంటే పౌలు బోధించే బోధకు అడ్డుపడేసరికి 40వ వచనం చదవండి ఎవరైనా. ఇంగ్లీష్లో 41st verse వస్తుంది, తెలుగులో 40th verse చదవండి. పౌలు వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమని ఇస్తున్నాడు చూడండి. వివరించినను మీరెంత మాత్రము నమ్మరు. పౌలు బోధించే బోధ యేసుక్రీస్తు యొక్క బోధ. ఇది దేవుని యొక్క కృపను గురించిన బోధను బోధిస్తుంటే వీళ్ళేమో అడ్డుపడుతుంటే పౌలుకు కోపం వచ్చి పౌలు చెప్తున్న మాట పాత నిబంధనలో దేవుడు చెప్పినటువంటి మాట, నేను ఒక కార్యం చేయబోతున్నాను, మీరు అడ్డుపడుతున్న వ్యక్తులందరూ మీరు గమనించండి. ఇది
ఊరంతా వచ్చారు కదా, ఊరందరికీ చెప్తున్న మాటలు కాదు. ఎవరైతే అడ్డుకుంటున్నారో అటువంటి వ్యక్తులతో పౌలు చెప్తున్న మాట ఏంటంటే, ఇదో తిరస్కరించు వారలారా ఆశ్చర్యపడుడి, నశించుడి, మీ దినములలో నేను ఒక కార్యం చేసేదాను. దేవుడు ఏం చేశానంటే, పాత నిబంధనలో ఆజ్ఞలు ఇచ్చిన దేవుడు ఈ ఆజ్ఞలు మనుషులు చేయలేకపోతున్నారు అని తెలిసి నేను ఒక కొత్త కార్యం చేస్తాను, ఈ ఆజ్ఞలను మనుషుల హృదయాలలో నేను రాస్తాను. ఆమేన్. పాత నిబంధనలో ఆజ్ఞలు ఎక్కడ రాయబడ్డాయి? 2 పలకల మీద, బండల మీద రాయబడ్డాయి. కానీ ఇక్కడ ఏమని చెప్తున్నానంటే, నేను ఒక కార్యం చేస్తున్నాను, మనుషుల హృదయాలలో నేను రాస్తాను. ఎవరైతే నన్ను నమ్ముతారో వాళ్ళ హృదయాల్లో ఈ ఆజ్ఞలు రాయబడతాయని దేవుడు చెప్తున్నాడు. అయితే ఇక్కడ దాన్ని వివరిస్తే ఏమంటున్నాడంటే, నేను ఒక కార్యము చేశాను, ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రము నమ్మరు. ఈరోజు కూడా చాలా మందికి దేవుడు ఇంత సింపుల్గా ఈయన విశ్వసిస్తే మనం నీతిమంతులం అవుతామంటే నమ్మరు వాళ్ళు. ఎందుకంటే మొదటి నుంచి వాళ్ళు దేవుని కార్యాన్ని అడ్డుపడుతున్న వ్యక్తులు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కూడా చిన్న ప్రాబ్లం వచ్చిందంటే ఏం ఆలోచిస్తారంటే, ఏమో నేనేం తప్పు చేస్తున్నానో దేవుడు నాకు ఎందుకు పెట్టిండు. ఇది దేవుడే పెట్టడు. దేవుని దగ్గర రోగం లేదు. ఆమేన్. దేవుని దగ్గర రోగం లేదు. దేవుణ్ణి చూడాలంటే ఫస్ట్ యేసు ప్రభుని చూడండి. యేసు ప్రభు జీవితాన్ని చూస్తే దేవుని యొక్క నిజమైనటువంటి క్యారెక్టర్ మనకు అర్థమవుతుంది. యేసు ప్రభు దగ్గరికి రోగులు వస్తే అందరినీ స్వస్థపరిచిండు. ఆమేన్, ఆమేన్. బాగున్నాడు ఎవడైనా వస్తే నువ్వు తప్పు చేసినావు, ఇదో రోగం తీసుకుపో అని ఎప్పుడైనా ఇచ్చిండా? ఒక్క చోట ఎక్కడైనా ఉందో? యేసు ప్రభు వాడికి రోగం ఇచ్చి వాడిని పరీక్షించను, వానికి ఏదో నేర్పించడానికి రోగం ఇచ్చాను అనుందా? ఉన్నా లేదా? లేదు. అంటే యేసు ప్రభు దగ్గర రోగము ఉన్నట్టా లేనట్టా? లేదు. ఎవరైనా ఒకవేళ యేసు ప్రభు ఈ రోగాన్ని తీసుకొని వానికి అని పక్క పోయి యేసు ప్రభు చేతిలో పెట్టినారనుకోండి, రోగం అయిపోతుంది, మామూలు అయిపోతుంది, బాగా అయిపోతుంది. హల్లెలూయా. ఆయన ముట్టిన రోగము, అందుకే 12 ఏళ్ళు రక్తస్రావం కలిగిన స్త్రీ ఏం చేసింది? అట్లా పోయి ఆ యొక్క డ్రెస్ను ముట్టుకుంటా, కింద వస్త్రపు చెంగును ముట్టుకుంటే ఏమైంది? పోయింది అంతే. రోగము అందరూ ఇప్పుడు రోగము పోయింది. ఆయన్ని ముట్టుకుంటే రోగము పోతుంది, ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే జస్టిఫికేషన్ బై ఫెయిత్. వీళ్ళు ఏం చేశారంటే, ఈ యొక్క మతము, ఈ యొక్క ధర్మశాస్త్రం అనేవి కళ్ళకు గంటలు కట్టేసుకొని వాళ్ళకు ఇట్ వాస్ బ్లైండింగ్ దేర్ ఐస్, ఈ యొక్క మతానుసారమైన వ్యక్తులకు. అందుకే మనం చూస్తాము, యేసుక్రీస్తు చనిపోయినప్పుడు ఏం జరిగిందంటే, దేవాలయపు తెర పైనుండి కింది వరకు చినిగింది. వాట్ ఈస్ ది విడ్త్ ఆఫ్ ది స్క్రీన్ కర్టన్? ఎన్ని ఇంచెస్? 6 ఇంచెస్ విడ్త్ ఉన్నటువంటి స్క్రీన్ పైనుంచి కింది నుంచి ఎవరు చించలే, పైనుంచి దేవుడే చించేసింది. హల్లెలూయా. ఎందుకు చించిండు దేవుడు? ఆ వెయిల్ అనేది ఇట్స్ లైక్ 10 కమాండ్మెంట్స్. ఆ 10 ఆజ్ఞలను దేవుడు చించేసింది. మనం కొలెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కూడా గమనించినట్లయితే, బ్లాటింగ్ అవుట్ ది హ్యాండ్ రిటన్ ఆర్డినెన్సెస్ విచ్ వర్ కాంట్రరీ అండ్ అగేన్స్ట్ us అని ఉంటుంది. మనకు వ్యతిరేకంగా రాయబడిన చేతి వ్రాతను, అదేంటి మనకు వ్యతిరేకంగా ఉండేది? 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలను యేసుక్రీస్తు ఏం చేశాడంటే సిలువకు కొట్టేసిండు. హల్లెలూయా, ఆమేన్. ఈ యొక్క ఎప్పుడైతే ఈ దేవాలయపు తెర చిరిగిపోయిందో, దేవునికి మనిషికి మధ్య ఉన్నటువంటి ఆ 10 ఆజ్ఞలు అనేవి చిరిగిపోయాయి, లేవు. ఇంకా దేవుడు మనుషులు ఇద్దరు కూడా కలిసిపోవడానికి ఒక మంచి అవకాశం దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా. వెయిల్ ఇస్ లైక్ ఇట్స్ లా ఆఫ్ మోసెస్ లాగా అన్నమాట. హల్లెలూయా, ఆమేన్. సో గుడ్ న్యూస్ ఏంటంటే, చాలా మందికి ఇది అర్థం కాదు. ఇంత బాగుంటుందా క్రిస్టియానిటీ అంటే? ఇంత సింపుల్గా ఉంటుందా? దిస్ ఇస్ వెరీ సింపుల్. పీపుల్ ఆర్ ట్రైంగ్ టు కాంప్లికేట్ ఇట్. నువ్వు ఇట్లా చేయాలా, నువ్వు పరిశుద్ధంగా ఉండాలంటే నువ్వు ఇట్లా ఉండాలా. మనకు వచ్చిన పరిశుద్ధత మనది కాదు. ఎవరిది మన పరిశుద్ధత? ఎవరిది? యేసయ్య పరిశుద్ధత. మన నీతి యేసయ్యదే, మన పరిశుద్ధత యేసయ్యదే, మనకున్న మంచితనం, పరిశుద్ధత అన్నీ కూడా యేసయ్యదే. మనకు సంబంధించినవి ఏమి లేవు. హల్లెలూయా. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అ లైఫ్ విచ్ డిపెండ్స్ ఆన్ జీసస్ క్రైస్ట్. ఇట్ ఈస్ నాట్ అవర్ ఓన్ లైఫ్. ఆమేన్. క్రిస్టియన్ లైఫ్ ఈస్ ద లైఫ్ ఆఫ్ గాడ్ పల్సేటింగ్ ఇన్ అవర్ బ్లడ్. మన రక్తంలో దేవుని యొక్క జీవము కొట్టుకుంటూ ఉండేది. దట్ ఈస్ క్రిస్టియన్ లైఫ్. ఇట్ ఈస్ నాట్ యువర్ సెల్ఫ్ ఎఫర్ట్. ఇట్ ఈస్ నాట్ మై సెల్ఫ్ ఎఫర్ట్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ జీసస్ అండ్ నథింగ్ అబౌట్ యూ అండ్ మీ. హల్లెలూయా. నీకు నాకు సంబంధం లేదు, మొత్తం కూడా యేసుక్రీస్తుకు సంబంధించి మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్, ఆమేన్. సో it is possible that we preach the good news of Jesus Christ and there can be division also. Amen. ఇక్కడ వచ్చింది కదా డివిజన్. ఆమేన్. అపోస్తల కార్యములు 14
4. ఎప్పుడు భేదములు పుట్టినాయి? అపోస్తల కార్యములు 14:3 చదవండి. ఈ అపోస్తలులు ఏం చేస్తారంటే ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు దేవుడు ఏం చేస్తాడంటే వారు చేసిన వాక్యానికి, వారు బోధించిన వాక్యానికి దేవుడు ఏం చేస్తాడంటే హీ వాస్ కన్ఫర్మింగ్ దేర్ వర్డ్ విత్ సైన్స్ అండ్ వండర్స్. అద్భుతాలతో దేవుడు కార్యం చేశాడు. అయితే 4వ వచనానికి రండి. ఆ పట్టణపు జన సమూహములో భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షముగాను కొందరు అపోస్తలుల పక్షముగాను ఉండిరి. హల్లెలూయా. అంటే వీళ్ళు బోధించిన బోధ యేసుక్రీస్తు యొక్క మంచి మాటలు, గుడ్ న్యూస్ గురించి బోధిస్తే అక్కడ ఒక డివిజన్ వచ్చింది. 5వ వచనం చదవండి. అన్యజనులను యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువి చంపవాలనని ఉండిరి. దెర్ వాజ్ వైలెంట్ అటెంప్ట్. చాలా భయంకరంగా వీళ్ళను ఏదో చేయాలనేటువంటి ఆశ వాళ్ళకు పుట్టింది. కోపం వచ్చింది. మేము ఇన్ని సంవత్సరాలు ఈ 10 ఆజ్ఞలను దాపెట్టుకొని మేము చాలా బతుకుతుంటే వీళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? యేసు అనే ఒక కొత్త వ్యక్తిని తీసుకొని వచ్చి ఈయన మీద విశ్వాసం ఉంచితే అన్నీ అయిపోతాయని చెప్పి వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారని చెప్పి మనుషులను చెదరగొట్టి ఒక డివిజన్ తీసుకొని వచ్చుతున్నారు. హల్లెలూయా, ఆమేన్. ఈరోజు నేను ఒక మాట చెప్తున్నాను. మనం గుడ్ న్యూస్ పౌలు బోధించినటువంటి బోధన మనం బోధించినప్పుడు ఏం జరుగుతుందంటే నాట్ ఎవ్రీబడి విల్ సే హల్లెలూయా. అందరూ లేచి మేము మీరు చెప్పేది కరెక్ట్ అని చెప్పరు. There are so many people waiting who will come and attack us. Amen. This is good news, but still they don't want it. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే నువ్వు మంచి చేస్తే మంచి జరుగుతుంది, నువ్వు చెడు చేస్తే చెడు జరుగుతుంది. దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు చేసిన చెడంతటి కూడా నా సొంత కుమారుని యేసయ్య మీద వేసుకొని నేను నీకు మంచి ఇస్తున్నాను, తీసుకో అంటున్నాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ గాస్పెల్ ఇస్. మీరు చెడు చేస్తే చేస్తున్నారు, అదంతా యేసు ప్రభు మీద పడిపోయింది. మీరు ఈరోజు యేసుక్రీస్తును అంగీకరించినట్లయితే మీ జీవితంలో మంచి జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే జస్ట్ బికాస్ దెర్ వాజ్ అ డివిజన్, ఒక భేదం అనేది పుట్టింది కాబట్టి పౌలు బోధించింది తప్పు అని కాదు. పౌలు బోధించింది దేవుని యొక్క కృపావాక్యమే బోధించాడు. అయితే ఆ యొక్క మతోన్మాదులైనటువంటి ఆ యొక్క పరిసయ్యులు ఆ యొక్క అన్ని జనులతో కలిసి దెర్ వాజ్ ఎ డివిజన్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. అందుకే పౌలు ఘాటుగా చెప్పిండు. ఏమని చెప్పాడు? నేను ఒక కార్యం చేయబోతున్నాను, ఎవరైతే తిరస్కరిస్తున్నారో మీరందరూ ఆశ్చర్యపడండి. ఒకనొక రోజున ఎవరైనా వచ్చి మీకు వివరించినప్పటికీ కూడా మీరు దీన్ని నమ్మలేరు అనే మాట పౌలు చెప్పింటున్నాడు. హల్లెలూయా. అందుకే పౌలు బోధించింది ఎప్పుడు కూడా మనుషులను ప్లీజ్ చేయడానికి బోధించాల. పౌలు ఏమంటాడంటే నేను ఇంకానూ మనుషులను తృప్తిపరిచినలా నేను దేవుని సేవకుడిని ఎట్లయితాను అంటాడు. ఇది దేవుడిచ్చిన మాట, దేవుడిచ్చిన మాటలనే బోధించాలా. ఎవరో మనుషులు కొడతారో లేకపోతే ఎవరో మనుషులు అపోజ్ చేస్తారని మనము బోధించడం, మన ఇష్టం వచ్చినట్లు బోధించడానికి వీలేదు. హల్లెలూయా. బికాస్ గాస్పెల్ ఈజ్ ది పవర్ ఆఫ్ గాడ్ అంటూ సాల్వేషన్. గుడ్ న్యూస్ ఈజ్ ది పవర్ ఆఫ్ గాడ్ అంటూ సాల్వేషన్ టు ఎవ్రీవన్ హూ బిలీవ్స్ అని రాస్తాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో గాస్పెల్ ఏంటి? వాట్ ఈస్ గాస్పెల్? గుడ్ న్యూస్. గాస్పెల్ మీన్స్ గాడ్ స్పెల్. ఇట్స్ స్పెల్డ్ బై గాడ్. ఇట్స్ గుడ్ న్యూస్, మంచి మాటలు. గాస్పెల్ ఈజ్ ది పవర్ ఆఫ్ గాడ్ అంటూ దెమ్ హూ బిలీవ్ ఫర్ సాల్వేషన్. కదా, గాస్పెల్ ఈజ్ ది పవర్ ఆఫ్ గాడ్ అంటూ సాల్వేషన్. ఒక మనిషి రక్షింపబడాలంటే గాస్పెలే చెప్పాలా, 10 ఆజ్ఞలు కాదు చెప్పాల్సింది. హల్లెలూయా. ధర్మశాస్త్రం బోధిస్తే సాల్వేషన్ రాదు. ఏం బోధించాలా? గాస్పెల్, గుడ్ న్యూస్. ఒక మనిషి రక్షింపబడాలి, వారు నరకానికి పోకూడదంటే నువ్వు బోధించాల్సింది ఏంటంటే గుడ్ న్యూస్. ఆమేన్. అందుకే ఇఫ్ ఎట్ ఆల్ యువర్ ఏదైనా ఒక మంచి జరగాలి నీ జీవితంలో, స్టార్ట్ లిజనింగ్ టు గుడ్ న్యూస్. మంచి జరగాలన్నా, మీ జీవితంలో సమాధానం ఉండాలన్నా, యూ షుడ్ స్టార్ట్ లిజనింగ్ టు గుడ్ న్యూస్. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం ఇక్కడ అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 3వ వచనం గట్టిగా చదవండి. దిస్ ఇస్ వండర్ఫుల్ వర్డ్. ఇంగ్లీష్లో చదువుతారా ఎవరైనా? నేను చదువుతాను, లేకపోతే ఉండండి. లాంగ్ టైమ్ దేర్ ఫోర్ దే అబోర్డ్ స్పీకింగ్ బోల్డ్లీ ఇన్ ది లార్డ్. ది లార్డ్ గేవ్ టెస్టిమోనీ. ఎవరు? హూ గేవ్ టెస్టిమోనీ? సాక్ష్యం ఇచ్చింది ఎవరు? సాక్ష్యం ఇచ్చింది ఎవరు? దేవుడు. ఎవరికి సాక్ష్యం ఇచ్చిండు?
ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చిండు? ఈ అపోస్తలుల మాటల గురించి. ది లార్డ్ గేవ్ టెస్టిమనీ అంటు ది వర్డ్ ఆఫ్ హిస్ గ్రేస్. అందరు చెప్పండి, లార్డ్ గేవ్ టెస్టిమనీ అబౌట్ ది వర్డ్ ఆఫ్ హిస్ గ్రేస్. దేవుడు సాక్ష్యం ఇచ్చిందంట. దేవుడి సాక్ష్యం ఎట్లా ఉంటుంది అంటే, ఏదైనా ఒక విషయంలో దేవుడు సాక్ష్యం ఇస్తే సైన్స్ అండ్ వండర్స్ అండ్ మిరకల్స్ జరుగుతాయి. దేవుడు సాక్ష్యం ఇస్తే దేవుడి సాక్ష్యం ఏ రూపకంగా కనిపిస్తుందంటే అద్భుతాలు, సైన్స్, వండర్స్, మిరకల్స్ జరుగుతాయి. ఆమేన్. అర్థమవుతుందా? సో వీళ్ళు బోధించిన బోధ ఏంటంటే వర్డ్ ఆఫ్ గ్రేస్, కృపను గురించిన బోధను, కృపను గురించిన వాక్యాన్ని వీళ్ళు బోధించారు. కృపను గురించిన వాక్యం బోధిస్తూనే దేవుడు ఏం చేస్తాడంటే వారి యొక్క మాటలను దేవుడు కన్ఫర్మ్ చేస్తున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడంటే హీఈస్ విట్నెసింగ్, హీఈస్ టెస్టిఫై ఏమని చేస్తున్నాడు? అద్భుతాలు క్రియేట్ చేస్తున్నాడు అక్కడ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుడు దేన్ని టెస్టిఫై చేస్తాడు? దేన్ని టెస్టిఫై చేస్తాడు? పదాజ్ఞాల గురించి బోధిస్తే టెస్టిఫై చేస్తాడా? మరి దేనికి బోధిస్తే టెస్టిఫై చేస్తున్నాడు? కృప, హిస్ గ్రేస్. ఆయన ది వర్డ్ ఆఫ్ హిస్ గ్రేస్, ఆయన కృపను గురించి బోధించినప్పుడు గాడ్ ఈస్ డూయింగ్ సైన్స్ అండ్ వండర్స్ అండ్ మిరకల్స్. హల్లెలూయా, హల్లెలూయా. దిస్ గివ్స్ సమ్ ఎంకరేజ్మెంట్. ఏంటంటే ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఎ మిరాక్యులస్ బ్రేక్ త్రూ, మీ జీవితంలో పర్సనల్గా మీ శరీరంలో ఏమైనా బ్రేక్ త్రూ కావాలనుకుంటున్నారా? ఏదైనా అనారోగ్య సమస్య ఉందా? లిజన్ టు ది వర్డ్ ఆఫ్ గ్రేస్. లిజన్ టు ఏం వినారా? వర్డ్ ఆఫ్ గ్రేస్, కృపను గురించిన మాటలు వినండి. అప్పుడు ఏం జరుగుతుందంటే గాడ్ విల్ టెస్టిఫై ది వర్డ్ ఆఫ్ గ్రేస్ త్రూ హీలింగ్. ఆమేన్. ఫైనాన్సెస్, మాకు డబ్బులు తక్కువ ఉన్నాయండి, ఏం చేస్తారు? వర్డ్ ఆఫ్ గ్రేస్ పెట్టుకొని వినండి, రికార్డ్ చేసిన మాటలు తీసుకొని వినండి. ది మోర్ యూ లిజన్, God will start working on your finances. హల్లెలూయా. మా బిజినెస్ సరిగా జరగటం లేదండి, మేమేదో తక్కువ బీదోళ్ళమండి, బీద జీవితాలండి, మా బిజినెస్ చాలా బీదగా ఉందండి. స్టార్ట్ లిజనింగ్ టు ది వర్డ్ ఆఫ్ గ్రేస్. దేవుని యొక్క కృపా మాటలు విన్నప్పుడు ఏమవుతుందంటే God will start multiplying your finances. హల్లెలూయా. ఇట్స్ అ సైన్, ఇట్స్ అ వండర్. మీకే తెలీదు ఏం జరుగుతుంది నా జీవితంలో, ఆర్థికంగా నేను ఇంత డెవలప్ అవుతున్నాను. బికాస్ దట్ ఈస్ ది వర్డ్ ఆఫ్ గ్రేస్. ఇట్ ఈస్ వర్డ్ ఆఫ్ గ్రేస్ వినడం నీ రెస్పాన్సిబిలిటీ, వర్డ్ ఆఫ్ గ్రేస్ ప్రీచ్ చేయడం నీ రెస్పాన్సిబిలిటీ, దాన్ని స్థిరపరచడము దేవుడి రెస్పాన్సిబిలిటీ. హల్లెలూయా. ది మోర్ యూ లిజన్, ది మోర్ యూ లిజన్. కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ సమస్య అసలు తీరదు, ఇంపాసిబుల్ అనుకుంటుంటారు. నేను అందుకే లాస్ట్ వీక్ చెప్పాను, ఒక లిస్ట్రాలో ఒక కుంటి వాడుండే, వాడి సమస్య హీస్ డిజేబుల్డ్ ఫర్ ఎవర్, పుట్టుకతో వచ్చినది, వాడు లేలేడు. ఇంపాసిబుల్ సిచ్యువేషన్ ఉందా? అయితే ఏం చేయాలి? లిజన్ టు ది వర్డ్ ఆఫ్ గ్రేస్. లిజన్ టు ది వర్డ్ ఆఫ్ గ్రేస్. ఏమవుతుంది? గాడ్ విల్ స్టార్ట్ టెస్టిఫైయింగ్ దట్ వర్డ్ త్రూ సైన్స్ అండ్ వండర్స్ అండ్ మిరకల్స్. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రీచింగ్ గుడ్ న్యూస్ ఇస్ ఇంపార్టెంట్. ప్రీచింగ్ గుడ్ న్యూస్ పెట్టుకొని వినండి. ప్రీచింగ్ గుడ్ న్యూస్. వాట్ ఎవర్ ఐ ప్రీచ్ ఇస్ ఓన్లీ గుడ్ న్యూస్. నేను పాల్ను రోల్ మోడల్ పెట్టుకున్నా. పాత నిబంధనలో డేవిడ్, కొత్త నిబంధనలో పాల్ రోల్ మోడల్ పెట్టుకున్నా. ఎందుకు? ఇదే బోధించాలా, బోధిస్తే ఇదే బోధించాలా. బికాస్ దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దిస్ బిజినెస్. హల్లెలూయా. బిజినెస్ బాగా చేసింది నేను పాల్. హల్లెలూయా. అండ్ వెరీ సూన్ సైన్స్ అండ్ వండర్స్ అండ్ మిరకల్స్ విల్ బి ఫాలోయింగ్ అస్. మనం ఇదే బోధిస్తున్నాం, ఇదే జరుగుతుంది. సైన్స్ అండ్ వండర్స్ అండ్ మిరకల్స్ ఎవరెవరైతే వింటుంటారో వాళ్ళ జీవితాల్లో ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంకోటి బాగా గమనించండి, చాలా మందికి తెలియని ఇంకొక విషయం చెప్తాను. బైబిల్లో యేసు ప్రభు బోధించిన, పౌలు బోధించిన ఒక కామన్ థింగ్ అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మొదట వాళ్ళు బోధించారు. మొదట దేవర్ టీచింగ్ అండ్ ప్రీచింగ్ అండ్ దెన్ హీలింగ్స్ జరిగాయి. ఆమేన్. పౌలు కూడా వాళ్ళ దగ్గర కూడా మీరు గమనించండి, వాళ్ళు చాలా కాలం వాళ్ళు బోధించినప్పుడు గాడ్ స్టార్టెడ్ కన్ఫర్మింగ్ విత్ సైన్స్ అండ్ వండర్స్ అండ్ మిరకల్స్. కానీ చాలామంది క్రైస్తవులకు వినే ఓపిక ఉండదు. క్రైస్తవులకు డిసిప్లిన్ చేసుకోరు. ఒక వాక్యం గంట సేపు వినాలా, ఎవరు వింటారబ్బా. అదే టీవీలో ఏదో ప్రోగ్రామ్ వస్తుంది, చూస్తాం కదా, టక్కన పోయి చూస్తారు, బాగుంటుంది. కానీ అన్ని కళ్ళు మూసుకొని చెవులకు వాక్యం పెట్టుకొని వినాలంటే ఓపిక ఉండదు, ఎవరు వింటారు. సినిమా చూద్దాం పదా. సో డిసిప్లినింగ్ ఈజ్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ. దేవుని వాక్యం వినాలంటే యూ నీడ్ టు డిసిప్లిన్ యువర్ సెల్ఫ్. ఒక గంట సేపు, అర్ధ గంట సేపు కూర్చోవాలా. యూ నీడ్ టు డిసిప్లిన్. ఇఫ్ యు ఆర్ రియల్లీ లుకింగ్ ఫర్ బ్రేక్ త్రూ ఇన్ యువర్ లైఫ్, మీ కుటుంబంలో కానీ, మీ ఆర్థిక పరిస్థితుల్లో కానీ, మీ శారీరకమైన పరిస్థితుల్లో కానీ మీరు ఎక్కడైనా బ్రేక్ త్రూ చూడాలనుకుంటున్నారంటే దేవుని యొక్క కృపా వాక్యాన్ని వినటానికి మిమ్మల్ని మీరు డిసిప్లిన్ చేసుకోండి.
లిసన్ మోర్ అండ్ మోర్ అబౌట్ గాడ్స్ వర్డ్, గాడ్స్ గుడ్నెస్. దేవుని మంచితనం గురించి ఎంత ఎక్కువ వింటారో అంత మిరాక్యులస్ థింగ్స్ విల్ స్టార్ట్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ లైఫ్. హల్లెలూయా. మీకు తెలియకుండానే అద్భుతాలు జరుగుతుంటాయి. ఆమేన్. ఎందుకంటే ది నేచర్ ఆఫ్ గాడ్. ఆయన మౌనంలోనూ ఆయన ఆశ్చర్యకరుడు. కామ్గా ఉన్నాడే దేవుడు, ఏం చేస్తున్నాడో ఏమో, మౌనంగా ఉంటాడు కానీ చేస్తుంటాడు ఆయన. హల్లెలూయా. అన్ని నీకు చెప్పి చేయాలని కాదు. ఆమేన్. హల్లెలూయా. ట్రస్ట్ హిస్ గుడ్నెస్. ఈయన మంచి దేవుడు, నా కోసం మంచి చేస్తాడు అనే మాటలు నువ్వు నమ్మాలి. ఎప్పుడైతే నువ్వు నమ్ముతూ ఉంటావో నీకు ఆ కార్యం జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే స్టార్ట్ బిలీవింగ్. కొన్నిసార్లు కొందరు వస్తుంటారు, అన్నా ముందు ప్రేయర్, ఏదైనా మంచి వాక్యం చెప్తున్నట్టు వింటుంటారు. మధ్యలో సరే బాగుంది కానీ నువ్వు ఫస్ట్ మా ఇంట్లో ఈ సమస్యలను ప్రేయర్ చేయి. నెక్స్ట్ వినే ఓపిక ఉండదు, అక్కడ కట్ చేస్తారు. ఇప్పుడు ప్రేయర్ చేయి, ఇప్పుడు బాగా కావాలా. దట్ ఈస్ నాట్ గాడ్స్ వే. దేవుని మార్గం ఎట్లంటే మొట్టమొదట వాక్యం లోపలికి పోవాలి, ఆ వాక్యం మీదే ఆయన కార్యం చేస్తాడు. హల్లెలూయా. శూన్యం ఉండింది ఫస్ట్. ఈ భూమిని తయారు చేయకముందు ఏముంది? మొత్తము శూన్యం ఉండింది, ఏం లేదు. దేవుని ఆత్మ అల్లాడుతూ ఉండేను, జలముల మీద అల్లాడుతుండేనంట. అల్లాడడం అంటే ఏంటి? హీ వాజ్ వెయిటింగ్ ఫర్ సంథింగ్ టు హ్యాపెన్. ఆయన రెస్ట్లెస్గా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు రెస్ట్లెస్గా తిరుగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గర్ల్ ఫ్రెండ్ వస్తానని చెప్పింది, రాలేదు. ఏం చేస్తాడు? పార్క్ దగ్గర సార్ ఏం చేస్తాడు? టైం చూసుకుంటాడు, రెస్ట్లెస్గా తిరుగుతుంటాడు కదా, అటు తిరుగుతుంటాడు. దట్స్ రెస్ట్లెస్గా తిరుగుతుంటాడు. సడన్గా ఏం చేసిందంటే ది వర్డ్ ఆఫ్ గాడ్ కేమ్, లెట్ దేర్ బి లైట్ బి అని ఉంటుంది యాక్చువల్ హీబ్రూలో. లైట్ బి అనేసరికి వెంటనే అంతసేపు అల్లాడుతున్న దేవుడు, హీ వాజ్ వెయిటింగ్ ఫర్ ది వర్డ్ ఆఫ్ గాడ్. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేయాలంటే వాక్యం లేకుండా ఆయన ఏ కార్యం చేయడు. ఎప్పుడైతే వాక్యం అనేది వచ్చిందో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాక్యం మీద పడి లైట్ వచ్చే విధంగా ఆయన కార్యం చేసిండు. హల్లెలూయా. అర్థమవుతుందా? గాడ్స్ ప్రొసీజర్ ఏంటంటే వాక్యం లేనిది ఆయన ఏది చేయడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆమేన్. యోహాను సువార్త 1వ అధ్యాయంలో, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆదియందు దేవుని యొద్ద, వాక్యం ఆదియందు దేవుని యొద్ద ఉండెను. కలిగినదే సమస్తము ఆయన మూలంగా కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండేది. అంటే చూసి వాక్యం లేకుండా యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎ మిరకల్ టు హ్యాపెన్ ఇన్ యువర్ లైఫ్. నేను చెప్తాను, అవర్స్ అండ్ అవర్స్ యూ స్టార్ట్ లిసన్ టు యువర్ వర్డ్. లాస్ట్ వీక్ ఇక్కడ నుంచి వెళ్ళాను. ఈవెన్ బిఫోర్ ఐ వాజ్ అప్లోడింగ్ ది మెసేజ్ నేను విన్నాను. ఎందుకు? దట్ వర్డ్ హ్యాస్ టు వర్క్ ఇన్ మై లైఫ్. ఐ నీడ్ మిరకల్. నాకు మిరకల్ కావాలా? అర్థమవుతుందా? ఐ నీడ్ సో మచ్ టు బి డన్ ఇన్ మై లైఫ్. ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ దిస్ లైఫ్. హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, అన్నకు డబ్బులు ఉన్నాయి, అన్న ఏదో కారు ఉంది, అవి ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, సరిపోతుంది. నో, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. ఆనెస్ట్గా చెప్తున్నా, ఐ నీడ్ టు సీ సో మచ్ ఇన్ మై లైఫ్. అందుకే ఈ వర్డ్ ఆఫ్ గ్రేస్ అనేది పట్టుకొని గట్టిగా పట్టుకొని ఉన్నా, వదిలిపెట్టకుండా ఉన్నాను. ఆమేన్. ఐ ప్రీచ్ ఇట్, ఐ లిసన్ టు ఇట్, ఐ ప్రీచ్ ఇట్, ఐ లిసన్ టు ఇట్, అండ్ ఐ అలౌ గాడ్ టు వర్క్ ఇన్ మై లైఫ్. హల్లెలూయా. Hallelujah. So if you are really trusting God for a breakthrough in your life, you need to listen to God's word of grace. Hallelujah. ఎప్పుడైతే దేవుని కృప, దేవుని మంచితనం గురించి వినడం మొదలు పెడతావో, faith will be important in your life. విశ్వాసం వస్తుంది. పదాజ్ఞలను వింటే విశ్వాసం రాదు. ఆజ్ఞల గురించి పాత నిబంధన వింటే విశ్వాసం రాదు. పాత నిబంధనలో యేసుక్రీస్తు, దాగి ఉన్న యేసుక్రీస్తుని బయటికి తీసుకురండి, విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. పాత నిబంధనలో కూడా ఉన్నాయి యేసు ప్రభు. విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. విశ్వాసం రాకుంటే ఏది జరగదు. ఆమేన్. అన్నా మరి అపోజిషన్ వస్తే ఎట్లనా? మనమేమో మంచి గుడ్ న్యూస్ మాట్లాడుతున్నాము కదా, గుడ్ న్యూసే కదా మాట్లాడేది. గుడ్ న్యూస్ మాట్లాడుతుంటే పడరాని వాళ్ళంతా మనకు అడ్డం వస్తే ఎట్లనా అనుకోవచ్చు. అడ్డం వస్తే ఆపేస్తావా? అడ్డం వస్తే వినడం ఆపేస్తావా? చెప్పడం ఆపేస్తావా? లేకపోతే నీ డాక్టర్ని మార్చుకుంటావా? పౌల్ ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. పాల్ కూడా చాలా సీరియస్గా ఒక వార్నింగ్ ఇచ్చాడు. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. మేము మీకు ప్రకటించిన సువార్త గాక. ఏ సువార్త ప్రకటించండు పౌలు? వర్డ్ ఆఫ్ గ్రేస్. అందరు చెప్పండి, పౌలు ఏం ప్రకటించండు? వర్డ్ ఆఫ్ గ్రేస్, కృపావాక్యాన్ని బోధించిండు. ఇప్పుడు ఏమంటాడు పౌలు? మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు, ఇంగ్లీష్లో ఉందంటే లెట్ హిమ్ బి అకర్స్డ్, శపింపబడును గాక, శాపగ్రస్తుడు అవును. ఏం బోధిస్తే శాపగ్రస్తుడంట? వర్డ్ ఆఫ్ గ్రేస్ తప్ప ఇంకా ఏం బోధించినా కూడా, లక్షల మంది రావచ్చు, కోట్ల మంది రావచ్చు, ఏమైనా రావచ్చు, కానీ నువ్వు బోధించేది కృపావాక్యం కాకుండా
నీ ఇష్టం వచ్చింది నువ్వు ఆ 10 ఆజ్ఞలు తీసుకొని నువ్వు ఇట్లా బతుకు, నువ్వు పాపిస్ట్ బతుకు, ఈ బతుకు, ఏమని చెప్పు. కానీ మనుషులు ఎమోషనలైజ్ చేసినా ఏం చేసినా ఉపయోగం లేదు. ఏమవుతారంటే లాస్ట్కు శాపగ్రస్తులు అవుతారంట. ఆమెన్. ఇది ఒక కర్స్, అంతేనా? ఫస్ట్ కర్స్ ఇది, లెట్ హిమ్ బి అకర్స్. నెక్స్ట్ వర్స్ చూడండి, ఇది చాలాదని ఇంకోటి చెప్తున్నాడు ఆయన. మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనాను మీకు ప్రకటించిన ఎడలా వాడేమవుతాడంట? నేనైతే ఫూల్ను కాదు. అవునా? డబుల్ కర్స్ ఎందుకు తెచ్చుకుంటాం? మనకు పని పాట లేదా మనకు? ఎవడైనా ఏదైనా బోధించుకొని నా జీవితంలో నేను అనుకున్న ఏంటంటే ఐఎమ్ ఆల్వేస్ ఎ బ్లెస్సెడ్ పర్సన్. దేవుని యొక్క కృపావాక్యాన్ని బోధిస్తాను, విన్నవాళ్ళు ఆశీర్వదింపబడాలి, మనము ఆశీర్వదింపబడాలి. హల్లెలూయా. ఆ కృపావాక్యం కాకుండా నీ ఇష్టం వచ్చింది నువ్వు బోధించుకుంటూ పోయినావు అనుకో, ఏమవుతారంటే శాపగ్రస్తులు అవుతారు. మా మదర్ ఒక ఫూల్కు జన్మనీలే. ఆమెన్. ఆమె వైస్ పర్సన్. ఆమెన్. ఎందుకంటే యేసుప్రభువుని మనం అంగీకరించామంటే వైస్ పీపుల్ మనం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఐ హావ్ డిసైడెడ్ లాంగ్ బ్యాక్, నేను ఇదే బోధిస్తాను, వేరేది బోధిస్తాను. ఇప్పుడు ఆలోచించండి, డూ యూ వాంట్ టు కమ్ అండర్ ఎ కర్స్? ఇది కాకుండా వేరేది వింటే కూడా ఏమవుతుంది? ఆ బోధించే వ్యక్తి శాపగ్రస్తుడు అవుతాడు. కాబట్టి అవి విన్న వాళ్ళు ఏమవుతుంది? అదే ప్రకటిస్తారు, అదే మీ మీదకి వచ్చేస్తుంది. సో బీ డిటర్మిన్ టు లిసన్ ఓన్లీ టు సునీల్ అన్న వర్డ్ ఆఫ్ గ్రేస్. హల్లెలూయా, హల్లెలూయా. వర్డ్ ఆఫ్ గ్రేస్, వర్డ్ ఆఫ్ గ్రేస్. దేవుని కృపను గురించి, దేవుని మంచితనం గురించి ఎవరు బోధించినా వినండి. దేవుని బోధ ఇప్పుడు ఎట్లుంటుందంటే చాలా డిసెప్టివ్ ఉంటుంది. మీరు చాలా షేర్గానే చెప్తుండే నాకు మొన్న, దేవుడు కృప నుంచి మనము నీతిమంతులమైన అంత అయినా కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం చాలా డిసిప్లిన్, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం చాలా ఇట్లుండాలి. అంటే అదేంటి అంటే ఎవరో చెప్పినారా నాకు, అది చెప్తుంది. అంటే అదేంటంటే నువ్వు కృపతో ఉన్నావు కరెక్టే, కానీ నువ్వు కొంచెం ఈ ఆజ్ఞలను కూడా చూసుకో, కొంచెం గీతలు గీసుకొని కరెక్ట్ దాని ప్రకారంగా జీవిస్తున్నావా, లేకపోతే నువ్వు మళ్ళీ తప్పిపోతావు. నేను చెప్తాను ఆరాంగా ఒక మాట, ఒక వన్ అపోజిషన్ ఏమొస్తుందంటే ఇటువంటిది ప్రీచ్ చేస్తే హీఈస్ సపోర్టింగ్ సిన్ అంటారు చాలా మంది. పాపం చేసిన వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు అంటాను. ఒకటి, దేవుడు ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి పాపం చేసిన స్త్రీ వచ్చింది, ఆమెను తీసుకొచ్చినారు. బోధకుడా, ధర్మశాస్త్రంలో అయితే ఇట్లా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన వ్యక్తిని రాళ్లతో కొట్టి చంపమన్నారు, మరి నువ్వేమంటావు? సార్ ఏం లేదు, కూర్చొని రాస్తున్నాడు, ఊరికే ఏదో గిక్తా కూర్చున్నాడు. మళ్ళీ అడిగినారు, ఏం చేయాలి చెప్పు మేము అన్నారు. మీలో ఎవడు పాపం లేనోడు మొట్టమొదటి రాయి వేయండి ఆమె మీద అన్నారు. అందరికి ఏమైందో గుచ్చుకుంది, వాళ్ళకు రాళ్ళు పడేసి వెళ్ళిపోయినారు. యేసు ప్రభు చూస్తే ఆమె తల దించుకొని ఆమె ఉంది. ఏమ్మా వాళ్ళంతా అడిపోయినారు నిన్ను నిందించిన వాళ్ళంటే, వాళ్ళంతా వెళ్ళిపోయినారు. ఎవరు నీ మీద రాయలేదా అంటే, ఎవరే లేదు ప్రభా. ఆమె యేసు ప్రభు చెప్పిన మాట ఏం తెలుసా? నేను కూడా నిన్ను ఏమి అనను, నేను కూడా నిన్ను ఫస్ట్ హీ సెడ్ ఐ వోంట్ కండెమ్ యూ, నేదర్ డూ ఐ కండెమ్ యూ. ఇంగ్లీష్లో ఉన్న మాట ఏంటంటే నేదర్ డూ ఐ కండెమ్ యూ. నువ్వు తప్పు చేస్తున్నావు అనే మాటనే నేను అనటంలే. ఆమేన్. రోమీయులకు రాసిన పత్రికలో 8th chapter 1st verse ఉంటుంది, దెర్ ఇస్ నో కండెమ్నేషన్ ఫర్ దెమ్ హూ ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఈమె యేసు ప్రభు దగ్గరకు వచ్చింది అంతే, ఈమె కూడా రాలేదు, వాళ్ళే లాక్కొచ్చి పడేస్తున్నారు. దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ విచ్ హ్యాపెండ్ ఆమె జీవితంలో. తీసుకొచ్చి ఆయన దగ్గర పడేస్తున్నారు. ఆయన ఏమన్నాడు? నో కండెమ్నేషన్ అన్నాడు, నీకు ఏ శిక్షా విధి లేదన్నాడు. శిక్షా విధి లేదని తర్వాత ఏమన్నాడు? ఇంకా పాపం చేయొద్దు. ఆమెకు నువ్వు పాపం చేయొద్దు, నేను శిక్షించను అంటాంలే. ఇక్కడ నేను నిన్ను శిక్షించను, వెళ్ళు పై పాపం చేయొద్దు అన్నాడు. నేను నిన్ను శిక్షించను, దెర్ ఇస్ నో కండెమ్నేషన్ ఫర్ యూ అని చెప్పడమే ఆమె పాపం చేయకుండా ఉండటానికి శక్తినిచ్చింది. హల్లెలూయా. అర్థమవుతుందా? అంటే నీకు శిక్ష వస్తుంది, నువ్వు పాపం చేయొద్దు అంటే తప్పకుండా పాపం చేస్తారు. కానీ యేసు ప్రభు ఎంత మంచోడంటే నీకు శిక్ష లేదు పో అంటున్నాడు. వాళ్ళు శిక్షించలేదు, నేను కూడా శిక్షించను. నిజానికి వాళ్ళు తప్పు చేస్తున్నారు, వాళ్ళకు అధికారం లేదు నేను శిక్షించడానికి. యేసు ప్రభు ఏ తప్పు లేదు, ఆయనకు శిక్షించడానికి సమస్త అధికారం ఉండింది. కానీ ఆయన మంచితనం ఏంటంటే ఇంత తప్పు చేసినా కూడా నేను శిక్షించను. హల్లెలూయా. నేను నిన్ను శిక్షించను అనేసరికి దెర్ ఇస్ నో నేదర్ డూ ఐ కండెమ్ యూ అంటే అంతవరకు ఆమె జీవితంలో చేసిన పాపం అంతా కొట్టుకుపోయింది లేదు. ఇంకా ఒక సిన్లెస్ ఉమెన్గా ఆమె కొత్త జీవితం మొదలుపెట్టింది. హల్లెలూయా. దెర్ వాస్ నో కండెమ్నేషన్.
కండెమ్నేషన్ కిల్స్ ఎ పర్సన్. నువ్వు తప్పు చేసినావు రోజు నీకు వచ్చి గుచ్చి పెడితే తప్పుకోలేరు, మనుషులు చచ్చిపోతారు. వై మెనీ పీపుల్ ఆర్ కమిటింగ్ సూసైడ్? ఎందుకు ఆత్మహత్య చేసుకుంటున్నారు? ద రీజన్ ఈస్ దే ఆర్ బీయింగ్ కండెమ్డ్. లోపల వాళ్ళకి ఆత్మలో గుచ్చుకుంటుంది. దే నీడ్ గుడ్ న్యూస్. యేసుక్రీస్తును గురించిన మంచి మాటలు తెలిస్తే దే విల్ బి ఫ్రీ. హల్లెలూయా. ఇప్పుడు ఐ వాంటెడ్ టు పుట్ దిస్ క్వశ్చన్, ఒక MCQ. సాల్వేషన్ ఈజ్ ది పవర్ ఆఫ్ గాడ్ అంటూ ఆల్. సాల్వేషన్ అంటే సాల్వేషన్ ఈజ్ ది పవర్ ఆఫ్ గాడ్ అంటూ ఆల్ who obey all the law of Moses. A. Who confess all their sins, who fast and pray regularly, who believe in Jesus. Correct? D correct? Very good. You are 100% good believers. అర్థమవుతుందా? చాలా మంది మోసపోయేది ఏంటంటే మనం పద్ధతిగా బ్రతికి ధర్మశాస్త్రాన్ని చక్కగా పెట్టిదే మనకు రక్షణ వస్తుంది అనుకుంటున్నారు లోకంలో. లేదు, మన పాపాలన్నీ ఒప్పుకుంటే నీకే గుర్తుండవు ఏం పాపాలు చేసావు ఏ టైంలో. అది కూడా ఈ బైబిల్లో ఎక్కడ కూడా రక్షణ కోసం పాపాలు ఒప్పుకోండి అనే పదమే లేదు. థర్డ్, ఫాస్ట్ ప్రే చేస్తే సాల్వేషన్ వస్తుంది. నో, ఇంపాసిబుల్. సింపుల్. దేవుడు ఎంత సింపుల్గా పెట్టాడంటే నువ్వు రక్షింపబడాలి అంటే ఇట్స్ అ వెరీ సింపుల్ థింగ్. యేసుక్రీస్తును నమ్ము. హల్లెలూయా. ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా. సో సింపుల్. గాడ్స్ ట్రూత్స్ ఆర్ వెరీ సింపుల్. ఇట్స్ నాట్ కాస్ట్లీ ఇష్యూ కాదు దేవుని దగ్గర. హల్లెలూయా. అందుకే బై గ్రేస్ వీఆర్ జస్టిఫైడ్. కృపతో యేసుక్రీస్తు మీద విశ్వాసం వలన వీఆర్ జస్టిఫైడ్. జస్టిఫైడ్ మీన్స్ జస్ట్ యాజ్ ఇఫ్ వీ డిడ్ నెవర్ కమిట్ ఎనీ సిన్. మనం చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు ఏ తప్పు కూడా చేయని వ్యక్తిగా దేవుడు మనల్ని చూస్తున్నాడు. హల్లెలూయా. దట్ ఈస్ బికాస్ వీ బిలీవ్ ఇన్ జీసస్. యేసుక్రీస్తునందు మనం విశ్వసిస్తున్నందుకు దేవుడు మనకి ఇస్తున్న కృప ఏంటంటే వీఆర్ జస్టిఫైడ్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఇప్పుడు దీని ప్రకారంగా వాట్ ఈస్ యువర్ ఆన్సర్? డూ యూ బిలీవ్ ఇన్ జీసస్? Do you believe in Jesus? Then you are saved. ఇప్పుడు ఎవరైనా వచ్చి నువ్వు లేదు మళ్ళా నువ్వు రక్షణ పోయి నువ్వు మళ్ళా నరకంలో పోతావు అనే మాటలు వచ్చి చెప్తే ఏం చేస్తారు? ఏమంటారు? నో అంటారు కదా. కాన్ఫిడెంట్ కదా నో అనేది. అర్థమైంది? ఎందుకంటే దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ డాక్టరీన్స్ ఉన్నాయి లోకంలో. నువ్వు మధ్యలో పోతా మళ్ళీ ఇట్లా టర్న్ తిరిగి నరకంలో పడతారని చెప్తుంటారు. అట్లాంటిది ఏం లేదు. యేసు ప్రభువుని అంగీకరించిన రోజున హెవెన్ హ్యాస్ కమ్ ఇన్ టు యువర్ హార్ట్. నీ జీవితం నువ్వు పైన పరలోకంలో పోవడం కాదు, పరలోకమే నీ జీవితంలోకి వచ్చేస్తుంది. హల్లెలూయా. అందుకే ఎవరు కూడా దీనికంటే ఎక్కువ చెప్పనేదండి, తక్కువ చెప్పనేదండి. హల్లెలూయా. సో ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ సమ్ బ్రేక్ త్రూ ఇన్ యువర్ లైఫ్, వాట్ ఎవర్ దట్ బ్రేక్ త్రూ, పెళ్లి గురించి కావచ్చు, ఉద్యోగం గురించి కావచ్చు, లేకపోతే ఫైనాన్సెస్ గురించి కావచ్చు, హెల్త్ ఇష్యూస్ కావచ్చు, స్టార్ట్ లిజనింగ్ టు ది వర్డ్ ఆఫ్ గ్రేస్. యేసు ప్రభు ఎంత మంచోడు అనేది బైబిల్ తీసి చదవడం నేర్చుకోండి. ఈ కాన్సెప్ట్ అర్థమైందంటే బైబిల్ చదివేటప్పుడంతా కూడా దేవుని మంచితనాన్నే వెతకండి, వేరే ఏం వెతకండి. హల్లెలూయా. హౌ మెనీ ఆఫ్ యూ హావ్ స్టార్టెడ్ రీడింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్? బైబిల్ బాగా చదవడం ఎంత ఉంది? 1 2 3. ఓకే. నువ్వు చదువుతున్నావా? వెరీ గుడ్. మా సునీల కూడా చదువుతుంది. ఏం దిలీప్ చదువుతున్నావా? వెరీ గుడ్. ఎవ్రీబడి హ్యాస్ టు రీడ్. ఎవ్రీబడి. ఇఫ్ అట్ ఆల్ సంథింగ్ గుడ్ హ్యాస్ టు హ్యాపెన్ మీ జీవితంలో, దేవుని వాక్యం లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు కార్యము చేయడు. నాకు చదువు రాదన్నా, చదువు రాకపోతే ఇప్పుడు అన్ని టెక్నాలజీ వచ్చినాయి, ఫోన్లు పెట్టుకొని చెవులలో పెట్టుకొని వినండి. వాక్యం పెట్టించండి మీ పిల్లల్ని అడిగి. అందరికీ ఉంది కదా హెచ్ఫామ్లో వాక్యం అప్లోడ్ చేస్తుంటే వినండి. హల్లెలూయా. ఆర్ యు బ్లెస్డ్? హల్లెలూయా. అందరం లేచి నిలబడుకుందాం. ఐఎమ్ జస్ట్ క్లోజింగ్. Hallelujah. I'll bless and close. This is the last Sunday of this year. Hallelujah. అందరూ దేవునికి థ్యాంక్స్ చెప్పండి. ప్రభా ఇంతవరకు ఈ సంవత్సరం అంతా నాకు మంచి చేసావు తండ్రి. ప్రభా మీ మాటలు వినడమే నాకు మంచి తండ్రి. ప్రభా మీరు ఆ కృపను నాకు ఇచ్చినారు తండ్రి. ఫెలోషిప్లో నిలబడడానికి కృపను ఇచ్చినారని దేవునికి చెప్పండి. హల్లెలూయా. థ్యాంక్ యూ డాడీ. ప్రేమ కలిగిన తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున ప్రభా చేరవలసిన ప్రతి బిడ్డను బట్టి, కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వీరిని ఆశీర్వదించడానికి మీ యాజకుడిగా, మీ రాయబారిగా, మీ ప్రతినిధిగా నన్ను ఇక్కడ నిలబెట్టి తండ్రి మీ బిడ్డలు ఆశీర్వదించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము ప్రభా. మీ యొక్క ఆశీర్వచనాలు పలుకుతుండగా తండ్రి ప్రభా అబ్రహాం యొక్క ఆశీర్వాదాన్ని విడుదల చేస్తున్నాను తండ్రి. ప్రభా అబ్రహాం ఏ విధంగా ఆశీర్వదింపబడ్డారు తండ్రి, వీరి జీవితాల్లోనైనా గొప్పగా ఆశీర్వదింపబడతారని ప్రకటిస్తున్నాను తండ్రి. వీరి నామాన్ని మీరు గొప్ప చేసినందుకు నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. వీరిని ఆశీర్వదించు, ఆశీర్వదింపబడదురు. వీరిని దూషించు
దూషించేవారు నాయన శపించబడదురని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రభా వీరు బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు తండ్రి వీరు ఆశీర్వదింపబడిన బిడ్డలను ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రభా మరి నాయన వీరి చేతి పనిని మీరు ఆశీర్వదిస్తున్నామని ప్రకటిస్తున్నాం తండ్రి. వీరి పర్సెస్ బ్యాంక్ బ్యాలెన్సెస్ తండ్రి సమృద్ధిగా ఉంటాయని ప్రకటిస్తున్నాం తండ్రి. వీరు అప్పు ఇచ్చువారిగా ఉంటారు కానీ అప్పు తీసుకునే వారిగా ఉండాలని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రభా వీరిని తలగా ఉంచినారు కానీ తోకగా ఉంచలేదని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రభా వీరి శత్రువులు వీరి మీదకి ఒక మార్గం నుంచి శత్రువులు 7 మార్గంలో పారిపోతున్నారని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రభా మీ యొక్క కృపను బట్టి మీకు వందనాలు చేస్తున్నాం నాయన. ప్రభా మరణైనా ప్రభా సింహపు పిల్లలు లేమి కలిగి ఆకలిగా ఉంటాయి కానీ తండ్రి మిమ్మల్ని వెతుకుంటూ వచ్చిన వీరికి తండ్రి ఏ మేలు కొదువైనదని ప్రకటిస్తున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవాలైనా వచ్చే వారం వరకు తండ్రి ప్రభా మరి కొత్త సంవత్సరంలో చేరబోతుండే కదా తండ్రి. ప్రభా ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను తండ్రి మీ యొక్క రక్తంతో భద్రపరుస్తున్నాం తండ్రి. ప్రభా రైట్ టైం రైట్ ప్లేస్ రైట్ పీపుల్తో రైట్ టాక్స్ తో వింటారని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రభా మీకు వీరికి వ్యతిరేకంగా కూడా ఏ ఆయుధము వర్ధలేదని ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రభా మీరు ఇంటికి వెళ్తున్నారు కదా తండ్రి మీ యొక్క క్షేమం వీరి మీద ప్రకటిస్తున్నాం తండ్రి. మీకే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య ఆశీర్వదిస్తున్నాం తండ్రి.